ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు గుడ్ ఫ్రైడేకి ముందు, అంటే శుక్రవారానికి ముందు రోజు, గురువారం రోజు, అది గురువారం రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయంలోను, లూకా సువార్త 23వ అధ్యాయంలోను కొన్ని సంఘటనలు మనం చూస్తాం. 22వ అధ్యాయం లూకా సువార్తలోను. ఈ పత్రికలలో, ఈ సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు బేతనియాకు వచ్చి, బేతనియాలో మరి శిష్యుని ఇంట్లో ఆయన భోజనానికి కూర్చుంటాడు. ఆయన భోజన సహవాసాన్ని చేశాడు. ఆ భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన జటామాసి అత్తరు తీసుకుని వచ్చి ఒక తల్లి పాదాల మీద పోయటం మనం చూస్తున్నాం. మొదటి సంఘటన, శిష్యుడు భోజనానికి పిలవటం, చివరి భౌతికమైనటువంటి భోజన సహవాసం. అవును, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా భోజన సహవాసం కలిగి ఉంటాం, చాలా గొప్పది. రెండవది చూస్తున్నాము, ఆమెను క్షమించాడు ప్రభు. రెండవది, తనను వెంబడించే బిడ్డలకు క్షమించే ఆ తత్వం, ఎటువంటి పాపము చేసినా సరే క్షమించినటువంటి గొప్ప దేవుడిగా మనం చూస్తున్నాం. రెండవది. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి పస్కా బలి అనే విషయాన్ని చూస్తాం. పస్కా బలి అనేటువంటి విషయాన్ని చూస్తాం. ఈ పస్కా బలి నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ పస్కాను వాళ్ళు వధించటం మనం చూస్తాం. గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు ఏ విధంగా మరి సంహారానికి తొలగించడానికి ప్రయత్నం చేస్తారో కూడా మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరం, యేసు రక్తాన్ని తీసుకోవటం మనం చూస్తాం. దేవులారా, ఇది ఆయన శరీరము, ఆయన రక్తము చివరిగా ప్రభు రాత్రి భోజనంగా ఆయన ఇచ్చాడు సాయంకాల సమయంలో. ఆ తర్వాత నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులందరిని తీసుకుని, కొందరిని కాదు అందరిని తీసుకుని, ఒక ఇస్కరియోతు యూదా మాత్రమే లేడు, 11 మంది శిష్యులను తీసుకుని ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళాడు. నాలుగవదిగా గెత్సెమనే తోటకి ఆయన వెళ్ళిన విధానం మనం చూస్తాం. గెత్సెమనే తోట అంటే అర్థం ఏంటంటే ప్రార్థనా స్థలం. యేసు ప్రభుల వారు వారికి ప్రార్థన నేర్పించిన స్థలం అది. అలాగనే ప్రభు చేసిన చివరి ప్రార్థన 3 సార్లు, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే నెరవేర్చబడాలని చెప్పి ఆయన ప్రార్థన చేసిన విధానం మనం చూస్తాం. ఇది మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన నేర్పించినటువంటి గొప్ప విధానం చూపిస్తుంది. ప్రభుకి అప్పగించుకుని ప్రార్థించే జీవితం మనకు తెలియపరుస్తుంది. ఆ తర్వాత 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసు క్రీస్తు ప్రభుల వారిని గెత్సెమనే తోటలో ఆ యొక్క ప్రభుత్వపు అధికారులందరూ కూడా వచ్చి పట్టుకోవటం మనం చూస్తాం. కత్తులతో, గుద్దిలతో ఆయన దగ్గరికి వచ్చి పట్టుకుని ప్రభువుని తీసుకుని వెళ్ళటం మనం చూస్తున్నాం. ఈ 5 సన్నివేశాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా దారుణం. 2011లో మేము కూడా ఆ గెత్సెమనే తోటను చూడటం జరిగింది. అక్కడ ప్రభువును పట్టుకున్న విధానాలు ఇవన్నీ కూడా మేము చూసాం. ప్రభు 2011లో ఎందుకు పనికిరాని నన్ను ఆ యొక్క ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. యూదయ, సమరయ, గలిలయ, బేతనియ, అలాగనే అక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ప్రాంతాలన్నీ కూడా చూడటానికి దేవుడు సహాయం చేశాడు. జోర్దాను, సిరియా, లెబనోను, హెబ్రోను, ఈజిప్టు, ఇవన్నీ చూడటానికి దేవుడు సహాయం చేశాడు ప్రభు కృపను బట్టి. అక్కడ ప్రభు ప్రార్థించిన తరువాత, ప్రార్థిస్తూ అయిపోయింది, వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పాడు, మీరు ఇంకా లేచి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకాకండి అని చెప్పాడు. ఈ లోపల అందరూ వచ్చారు, ప్రభువుని పట్టుకున్నారు. తనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని చెప్పాడు. ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించటం మనం చూస్తున్నాం. ఈ 5 సంఘటనలు మనం నేర్చుకునే గొప్ప సంగతి ఏంటంటే, మొదటిగా ఆయన చివరిగా ఉన్న దినమున, సబ్బాతు యొక్క పస్కా దినానికి ముందు దినం, మొదటి దినం అంటారు దీన్ని. ఆ మొదటి దినాన్ని ప్రభువు అందరితో కలిసి భోజన సహవాసాన్ని చేశాడు. రెండవదిగా అక్కడున్న పాపిని క్షమించాడు. మూడవదిగా మనం చూస్తాము, పస్కా బలిని కలిగి జీవించడానికి ఏర్పాటు చేశాడు. నాలుగవది, వారితో కలిసి గెత్సెమనే తోటకెళ్ళి ప్రార్థనలో ఆయన నిమగ్నమయ్యాడు. 5వదిగా ప్రభువుని అప్పగించాడు ఇస్కరియోతు యూదా అన్న సంగతిని చూస్తాం. ప్రభువుని వాళ్ళు పట్టుకుని మరి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ యొక్క మొదటిగా అనాస దగ్గరికి, కైఫా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మూడవదిగా
హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు. 4వదిగా పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ గురువారం రోజు నుంచి సాయంత్రం నుంచి జరిగినటువంటి సంఘటనలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. అవును దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కోసం ఆయన చేసిన ఈ గొప్ప సందర్భాలు ఏమిచ్చిన ఆయన రుణం తీర్చుకోలేము. మన దగ్గర ఏమీ లేదు, ఎండి ఆయనదే, బంగారమైనదే, 1000 కొండల మీద పశువులు నాయనని ప్రభు చెప్పాడు. ఈ సంఘటనలన్నీ కూడా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డలుగా చాలామంది జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సంఘటనలు. అందుకే ప్రతి బిడలం, ప్రతి క్రైస్తవులు మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుకి ఉదయ కాలంలోనే 6 గంటలకే తీర్పు జరిగింది. 9 గంటలకల్లా ప్రభువుని సిలువ వేసుకుని తీసుకువెళ్ళటం మనం చూస్తాము. సిలువ మ్రాను మీద నిలబడ్డ ప్రభు 7 మాటలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇది శుక్రవారం రోజు జరిగినటువంటి సంఘటన. కాబట్టి దానికి ముందుగా గురువారం రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కొద్ది వీడియో చేయాలని ఆశపడుతూ చేశాను. వీటిని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేస్తాడు. మరి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకు మనం జీవిద్దాం. ఆయన మన కొరకు ఏం చేశాడో ఇవన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. ప్రభు ఆ విధంగా మనల్ని నడిపించిన అందరూ కూడా గుడ్ ఫ్రైడేలో పాలు పొందండి. ఎక్కడున్నా సరే ఆయన మన కోసం చేసిన ఈ గొప్ప గొప్ప పనులను మనము తలపోసుకోవాల్సిన, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉందని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మా ఆత్మీయ జీవితంలో ఈ 5 అనుభవాలను మీరు మాకు దయచేయమని, మీ కృపలో భద్రపరచమని, చూసిన నీ బిడ్డలందరినీ దీవించి, విన్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి, మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ యొక్క రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.